అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ క్రీస్తు పేరట శుభము కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం వాక్యాన్ని చదువుకుందాం ప్రియులరా. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 9వ వచనాన్ని ఈనాటి వాక్య ధ్యానాంశంగా మనం ధ్యానం చేసుకుందాం. సీమోను అను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడీ చేయుచు తానెవడో ఒక గొప్పవాడనని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతన్ని లక్ష్య పెట్టిరి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, దేవుని వారలారా, ఆలోచన చేయండి. ఈ చదవబడిన వాక్య లేఖనాంశంలో ఒక వ్యక్తిని గురించి మనం చదువుతున్నాం. బైబిల్ గ్రంథంలో అనేక మంది ఈ పేరుతో ఉన్నారు. సీమోన్ అనేటువంటి పేరుతో చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ మనం చెప్పుకునే సీమోను ఎవరంటే గారడీ సీమోన్. ఎవరండి చెప్పాలి నాతో కలిసి? ఎవరైనా పేరు ఏం పేరు? గారడీ సీమోన్. వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాజిక్ చేస్తూ ఉంటారు. కనికట్టు అని చెప్పుకోవచ్చు. ఇంకా మనకు క్లియర్గా అర్థం కావాలంటే ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా భ్రమపరిచే విద్యనే గారడీ విద్య అన్నారు. ఈ గారడీ విద్య చేసేటువంటి సీమోన్ అనేటువంటి వ్యక్తి ఆ ప్రాంతంలో నివాసం చేస్తున్నాడట. ఆ ప్రాంతానికి పిలుపు అనేటువంటి దేవుని సేవకుడు, యేసు ప్రభు వారి శిష్యుల్లో ఒక శిష్యునిగా, అపోస్తులుగా పరిచర్య ప్రారంభించి స్వార్థ ప్రకటిస్తున్నటువంటి వ్యక్తి పిలుపు గారు. ఆయన అదే ప్రాంతానికి స్వార్థ విషయమైన వెళుతున్నారు. అప్పటికి సంఘం చాలా విస్తరించింది. కొంతమేరకు శ్రమలను సంఘం అనుభవిస్తున్నప్పటికీ ప్రియులారా, ఈ పిలుపు దేవుని ఆత్మ చేత నడిపించబడి పరిశుద్ధాత్మ వలన ఆయన పరిచర్య చేస్తున్నట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. దీన్ని గురించి మనం చదువుతున్నప్పుడు 8వ అధ్యాయం 1వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. 8వ అధ్యాయం 1వ వచనం, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. 4వ వచనం, కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. ప్రియులారా గమనించండి, సంఘము ఎప్పుడైతే చెదరిపోయిందో దేవుని ప్రజలైనటువంటి అపోస్తులకు అలాగే క్రైస్తవులు అనబడిన ప్రతి ఒక్కరికి ఆ దినాల్లో ఒక గొప్ప హింస కలిగింది. ఆ కలిగిన హింసను బట్టి యెరూషలేం ప్రాంతములో నుండి ఆయా ప్రాంతాలకు శిష్యులు, సహోదరులు చెదిరిపోయారు. కొంతమంది చెదిరిపోయినప్పుడే కొంతమంది ఏం చేస్తున్నారంటే వారు చెదిరిపోయినా కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించడం ప్రారంభిస్తున్నారంట. దాని గురించి అన్నాడు, సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేయుచుండిరి. అప్పుడు పిలుపు సమరయ పట్టణములకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండును అన్న మాట మనం చదువుతున్నాం. అదే కాలంలో, అదే దినాల్లో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ ప్రాంతంలో. ఆ వ్యక్తి పేరే గారడీ చేయు సీమోన్. ఈ గారడీ చేసే సీమోన్ చూసి అప్పటి వరకు ప్రజలు ఏమనుకున్నారంటే, ఇతడు చేస్తున్న ఈ గారడీని వారు గారడీ అనుకున్న అద్భుతాలు అనుకున్నారు, ఆశ్చర్య కార్యాలు అనుకున్నారు. ఇవే చాలు, ఇవే సూచక క్రియలు, ఇంతకన్నా గొప్ప మనుషుడు ఈ భూమి మీద ఇంకా పుట్టలేదు, రాలేదు, రాబోడు అని చెప్పి ప్రజలకు ఒక నమ్మిక ఉంది ఆ దినాల్లో. దాన్ని బట్టే ప్రజలు అన్నారట, ఆ వ్యక్తిని గురించి చదువుతున్న, కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకున్నారట. తర్వాత వారు అతన్ని లక్ష్య పెట్టిరని వాక్యంలో మనం చదువుతున్నాం. ఈ గారడీ చేసే సీమోను చేస్తున్న అద్భుతాలు ఏవైతున్నాయో, అతను చేస్తున్న గారడీ, ఆ కనికట్టు విద్య ఏదైతుందో దాని వలన ప్రజలు భ్రమపరచబడ్డారు. ఆ భ్రమపరచబడిన విధానమును బట్టి ప్రజలు అనుకున్నారు ఇతడే దేవుని మహాశక్తి అని చెప్పి గారడీ చేసేటువంటి సీమోను గురించి ఆ దినము ప్రజలు మాట్లాడుకున్నటువంటి రీతిని బట్టి వాక్యంలో మనం ధ్యానం చేస్తున్నాం. ప్రియులారా, మనం అనుకుంటూ ఉన్నామండి, సత్యం అనేది వచ్చినప్పుడు, వెలుగు అనేది వచ్చినప్పుడు చీకటికి అంతం కలుగుతుంది. సత్యము వస్తే అసత్యము నిర్మూలించబడుతుంది. ఏమండి, నిజము అనేది బయటపడినప్పుడు అబద్ధానికి అంతం కలుగుతుంది. అలాగే ఇక్కడ కూడా నిజము అంటే ఏమిటి, అద్భుతాలు అంటే ఎక్కడి నుండి వస్తాయి, దేవుని మహాశక్తి ఏమిటి అన్నది తెలియజేయడానికి
పిలుపు ద్వారా ఆ దినము స్వార్థ ప్రకటింపబడుతున్నప్పుడు ఈ సీమోన్ అనేటువంటి వ్యక్తి ఆ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బట్టి పిలుపును అంగీకరించాడండి. సువార్తను విన్నాడు, రక్షణ పొందుకున్నాడు. బాప్తిస్మం ద్వారా బాహాటంగా నేను కూడా ప్రభుని నమ్ముకున్న వ్యక్తినే, నేను కూడా ఆయన శిష్యుల్లో చేర్చబడ్డానికి, అపొస్తలుల్లో చేర్చబడ్డానికి, ఆయన ప్రజల పక్షంగా నేను కూడా పని చేస్తాను అని చెప్పి ఒక ఒప్పుకోలుతో వారి టీంలో జాయిన్ అవ్వడానికి కూడా అతడు ప్రయత్నించిన విధానం మన వాక్యంలో చదువుతాం. అప్పటి వరకు ప్రజలు అనుకున్నారంట, ఇతడే దేవుని మహాశక్తి, ఇతడే అద్భుతాలు చేసేటువంటి వ్యక్తి, ఇతని వంటి గొప్ప వ్యక్తి ఇంకా ఈ ప్రాంతంలో లేడు అని అనుకున్నారండి. అలాంటి సమయంలో 11వ వచనం, అతడు బహుకాలము గారడీ చేయుచు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతనిని లక్ష్య పెట్టిరి. ఏం చేశాడండి? ప్రతిరోజు ఒక మ్యాజిక్ చేసేవాడు, ప్రతిరోజు ఒక గారడీ చేసేవాడు, ఏదో ఒక అద్భుతాన్ని చేసేవాడు. ఈ అద్భుతాల ద్వారా ప్రజలు ఆకర్షింపబడేవారండి. చూడండి, చిన్నపిల్లలకి ఏదైనా మనము ఒక చిన్న అద్భుతాన్ని వారికి చేసి చూపించినప్పుడు ఇది ఎలా జరిగింది, ఎలా కలిగిందని చెప్పి ఒక ఆశ్చర్యం కలిగి దాన్ని చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఆ దినము కూడా ఈ యోదయ సమరయ ప్రాంతాల ప్రజలు కూడా వారు ఏం చేశారంటే ఈ గారడీ చేసే సీమోని లక్ష్య పెట్టడం ప్రారంభిస్తున్నారు. వీడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఏదో ఒక కొత్తదనాన్ని తీసుకొస్తున్నాడు, ఏదో ఒక చుచుక్రియ చేస్తున్నాడు, ఏదో అద్భుతాన్ని వారి కళ్ళ ఎదుట పడడానికి ఏవేవో వాడు తయారు చేసి తీసుకుని వచ్చి పెడతా ఉన్నప్పుడు ప్రజలు వారిని లక్ష్య పడుతున్నట్లుగా వాక్యం చెబుతూ ఉంది. అలాంటి సమయంలో దైవజనుడు పిలుపు వెళ్ళాడండి. ఆ మాట చదవండి ప్రియులారా, 12వ వచనం. అయితే పిలుపు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మ పొందిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, అప్పటి వరకు ఈ సీమోన్ని ఎవరైతే వెంబడించారో, ఈ అద్భుతాలు గారడీలు ఏవైతే చేస్తున్నాడో, ఈ సీమోన్ను అంగీకరించిన ప్రజలందరూ ఇప్పుడు పిలుపు వెంటబడ్డారు, పిలుపును లక్ష్య పెట్టడం ప్రారంభిస్తున్నారు. పిలుపు చెప్పే సంగతులను కూడా నిజమైన సంగతులని, పిలుపు చెప్పే ప్రతి మాట కూడా ఏమండి అది సత్యాన్ని గురించి చెబుతుందని, పిలుపు చెప్తున్న ప్రతి పరలోక సంబంధమైన ఏమని రాజ్య స్వార్థనైనా ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది పురుషులు స్త్రీలు ఆయన్ను లక్ష్య పెట్టి నమ్మి బాప్తిస్మం పొందినట్లుగా మనం లేఖన భాగంలో చదువుతున్నాం. ఆ కోవకు చెందినటువంటి ప్రజలలో అదే సమయంలో వారితో కూడా ఈ గారడీ చేసేటువంటి సీమోను కూడా వెళ్ళి అతడు కూడా బాప్తిస్మం పొందుతూ ఉన్నాడు. చదవని మాటలు 13వ వచనం. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది పిలుపును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. ఈ గారడీ వాడు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆశ్చర్యపోతున్నాడండి. ఏం చేస్తున్నాడండి? ఆశ్చర్యపోతున్నాడు. అతను అప్పటి వరకు అనుకున్నాను, నేనే అద్భుతాలు చేసేవాడిని, నేనే గొప్ప సూచక్రియలు చేసేవాడిని, నాకంటే గొప్పవాడి ఇంకెవడు ఈ ప్రాంతంలో లేడు అని అనుకుని ఇప్పుడు అనుకున్నాడు ఇతను ఎవరో నాకంటే గొప్పవాడిగా ఉన్నాడు, నాకంటే అద్భుతాలు చేస్తున్నాడు, ఇతన్ని ఎలాగైనా లక్ష్య పెట్టాలి, ఇతన్ని అంగీకరించాలి, ఇతన్ని వెంబడించాలి, ఇతన్ని వెంబడించి ఇతను చేస్తున్న ఆ కార్యాలు ఏవైతే ఉన్నాయో, సూచక క్రియలు ఏవైతే ఉన్నాయో, అద్భుతాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేర్చుకోవాలి, ఆ ట్రిక్స్ ఏంటో నేను కనిపెట్టాలని చెప్పి అతడు బాప్తిస్మం తీసుకున్నాడు, నమ్మాడు. నమ్మి అతన్ని ఎడబాయకుండి అతడు ఏ స్థలానికి వెళ్తే ఆ స్థలానికి, ఎక్కడికి వెళితే అక్కడికి, ఏ ప్రదేశానికి వెళితే ఆ ప్రదేశానికి ఆయన వెంబడి వెళ్ళి ఆయనని ఎడబాయకుండా ప్రతిరోజు పిలుపు వెనకాల తిరుగుతూ ఉన్నాడండి ఈ గారడీ చేసే సీమోను. ఆయన చేస్తున్న అద్భుతాలు, ఆ కార్యాలు, ఆ ఆశ్చర్య కార్యాల స్వస్థతలు దేవుని పరిశుద్ధాత్మ శక్తి వలన పిలుపు చేస్తూ ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ శక్తి ఈ సీమోనికి తెలియట్లేదు. ఆ పరిశుద్ధాత్మ శక్తి వలన, పరిశుద్ధాత్మ వలన ఆయన అద్భుతాలు చేస్తున్నాడన్న విషయాన్ని నేను గ్రహించలేకపోయాడు. ఒక రోజున ఎట్టకేలకు పిలుపు, దైవజనుడైన పిలుపు చెప్పడం ప్రారంభిస్తున్నాడు. ఈ శక్తి నా శక్తి కాదు, ఈ అద్భుతాలు చేసేటువంటి శక్తి నాది కాదు, ఈ వరాలు నావు కాదు, నేను దేవుని యొద్ద నుండి పొందుకున్నవి, ఆయన పరిశుద్ధాత్మ వలన ఇవన్నీ జరిగిస్తున్నాడు అని చెప్పి బోధిస్తూ ఉన్నప్పుడు ఈయన ఆ మాటలు మనం చదువుతాను చూడండి ప్రియులారా. 14వ వచనం.
సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. మీరు జాగ్రత్త వినండి ప్రియులారా. అప్పటి వరకు ఈ వ్యక్తి ఏవైతే చేస్తున్నాడో అవే నిజం అనుకున్నాడు. ఒక వ్యక్తిని ఆకర్షించడానికి, ఒక వ్యక్తిని కనికట్టు చేసి మాయ చేయడానికి కాలం వెళ్ళబుచ్చుకుంటూ కొన్ని డబ్బులు సంపాదించుకొని కొంత వెనకేసుకుని జీవితాన్ని సాగిస్తున్నటువంటి ఈ సీమోను ఒక దినాన్ని ఆశ్చర్యానికి గురైపోయాడండి. ఈ పిలుపు చేస్తున్న చుచుక్రియలు చూసి విభ్రాంతి నొందాడట. అలా విభ్రాంతి నొందుతూ ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి కనిపెట్టాలి, ఆ శక్తి, ఆ వరం ఏంటో నేను పొందుకోవాలని తెలుసుకోవాలని చెప్పి ఆయన ఎడబాయకుండా ఆయన అనుసరిస్తున్నట్లుగా వాక్యం చెబుతా ఉంది. ఒక ప్రక్క ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆనాటి అపోస్తలులు ఈ సంగతులన్నీ చూశారు. పిలుపు చేస్తున్న చుచుక్రియలు, పిలుపు చేస్తున్న పరిచర్య అక్కడ బహుగా విస్తరిస్తున్నప్పుడు అపోస్తలులకు ఒక కౌరంపించారు. ఇక్కడ ఈ సమరయ పట్టణంలో చాలా వ్యక్తులు దేవుణ్ణి అంగీకరిస్తున్నారు. చాలామంది నూతనంగా ప్రభులోనికి వస్తున్నారు. చాలామంది నమ్మి బాప్తిసం పొందుతున్నారు. ఇప్పుడు మీ అవసరం వచ్చింది రండి అని చెప్పి కబురు పంపించినప్పుడు ప్రధాన పెద్దల్లో ఏమండి ఒక అపోస్తలునిగా పేతురు అనేటువంటి దైవజనుడు ఉన్నాడు. పేతుర్ని పిలుస్తున్నారు. అలాగే యోహాను కూడా పిలిచినప్పుడు పేతురు యోహానులు వచ్చి ఆనాటి సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారో తెలుసా? వాళ్ళందరూ నీటి బాప్తిసాన్ని పొందుకున్నారు. ఏ బాప్తిసాన్ని పొందుకున్నారండి? నీటిలో మునిగి బాప్తిసం పొందుకున్నారు. అయితే ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని పొందుకోవాలి. ఏ బాప్తిసం పొందుకోవాలి? పరిశుద్ధాత్మ బాప్తిసం. నీటి బాప్తిసం పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసం ఖచ్చితంగా అవసరం. వారు పరిశుద్ధాత్మ పొందవలనని వారి కొరకు అపోస్తలులు ప్రార్థన చేస్తున్నారట. ఆ లేఖన భాగాన్ని మనం చదువుతున్నాం. 15వ వచనం, వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిసము మాత్రము పొందియండిరి. వాళ్ళు కేవలం బాప్తిసం మాత్రమే పొందారు అక్కడ ఉన్నటువంటి సంఘపు ప్రజలు. ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందడానికి, పరిశుద్ధాత్మ పొందుకోవడానికి, అగ్నిలో వారు బాప్తిసం పొందుకోవడానికి, దేవుని ఆత్మచేత వారు నింపబడడానికి అపోస్తలులైనటువంటి పేతురు గారు, యోహాను గారు ఆనాటి సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నారండి. సమరయ పట్టణంలో ఉన్నటువంటి శిష్యుల సమూహం ఏదైతే ఉందో, పిలుపు చేత కట్టబడిన సంఘం, పిలుపు చేత అనేక మంది దేవుని సంఘములో చేర్చబడి ఆయన చేస్తున్న కార్యాలు, అద్భుతాలు దేవుని ఆత్మ చేత చేయబడి ఆకర్షింపబడిన ప్రజలందరూ క్రీస్తుని గురించిన రక్షణ సువార్త వినిన ఆనాటి సంఘ ప్రజలందరికీ కూడా ఒక గొప్ప విషయాన్ని ఆయన బోధిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మీరందరూ కూడా బాప్తిసం పొందారు, ఇప్పుడు పరిశుద్ధాత్మ మీరు పొందాలి. అప్పటి వరకు ప్రజల్లో ఎవరి మీద కూడా ఆయన దిగి ఉండలేదట. అప్పటి వరకు పరిశుద్ధాత్మ అంటే వారికి తెలియదు. అప్పుడు పరిశుద్ధాత్మ వారు పొందుకోవాలని చెప్పి అపోస్తలులు నిశ్చయించుకొని వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తూ ఒక మాట అక్కడ మనం చదువుతున్నామండి, వారు ప్రభువైన యేసు నామమున బాప్తిసం మాత్రమే పొందారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడితే వారి జీవితాలకున్న విలువ వారు తెలుసుకుంటారు. వారు దేవుని రాజ్యాన్ని గురించిన పరిపూర్ణమైన అవగాహన వారికి ఉంటుంది. పరలోక సంబంధమైన విషయాలు వారికి తెలుస్తాయి. వారు పూర్తిగా దేవునిలోనికి రావాలి, నిమగ్నులని ఆత్మచేత నింపబడి సంపూర్ణులు అవ్వాలి అన్న ఆలోచనతో అపోస్తలులు ఆ రోజున పరిశుద్ధాత్మను గురించి బోధించి ప్రార్థించారు. 17వ వచనం, అప్పుడు పేతురును యోహానును, చదవండి, అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. పేతురు యోహానులు ప్రార్థన చేస్తున్నారు ఆ సంఘం కొరకు, రక్షింపబడిన ప్రజల కొరకు, అక్కడ అంగీకరించిన క్రీస్తును నమ్ముకున్న ప్రజలందరి కొరకు, సమరయ పట్టణపు ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు వారందరి మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చింది. దేవుని ఆత్మ చేత ప్రతి ఒక్కరు నింపబడ్డారు. ప్రతి ఒక్కరు దేవుని ఆత్మ చేత నింపబడిన తర్వాత ఆయన ఆత్మలో వారు హర్షిస్తూ దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నారండి. చదవండి, అపోస్తలులు చేతులుంచుట పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సిమోను చూచి వారి ఎదుట ద్రవ్యమును పెట్టి, నేనెవని మీద చేతులుంచుతునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగెను.
ఒక మాట జాగ్రత్తగా గమనించండి. ఈ సీమోన్ అనేటువంటి గాలిని చేసే వ్యక్తి అనుకుంటున్నాడు, ఈ పరిశుద్ధాత్మ ఏదైతే ఉందో, ఈ శక్తి ఏదైతే ఉందో వీళ్ళ చేతులుంచగానే వీరి చేతుల నుండి వెళ్ళిపోయి వారిలోకి ప్రవేశించింది. వీరు ఎవరినైతే చేతులెత్తి ప్రార్థిస్తున్నారో వారిలోనికి దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. వాళ్ళందరూ కూడా ఆత్మ చేత నింపబడి వారు ఆ శక్తిని పొందుకొని ఒక్కొక్కరిగా ఆ ప్రభావాన్ని అనుభవిస్తున్నారు. ఇప్పుడు నేను కూడా అలాంటి వరాన్ని పొందుకోవాలి అనుకున్నాడంట. ఎవరండి? గాలిని చేసే సీమోను. దానిని కూడా ఇతడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు? ఒక డబ్బు పెట్టుకొనుకుందాం అనుకుంటున్నాడు. కొంత డబ్బు తెచ్చి పెడుతున్నాడు, కొంత ద్రవ్యాన్ని తెచ్చి పెట్టి అపోస్తలుల దగ్గర, అయ్యా ఆ వరం ఏంటో నాకు ఇవ్వండి, నేను ఎవరిని పిలిచి ఇలా వారి వైపు చేయి చాపితే చాలు వారి మీద ఆత్మ వచ్చేయాలి, నేను ఎవరినైతే పిలిచి వారి కొరకు ప్రార్థిస్తానో వారి మీద చేతులు ఇచ్చుతానో వారి వైపు చేతులెత్తి ఆత్మ పొందుకొందుగాక అంటే వారు పొందుకోవాలి, అలా మా కొరకు మీరు చేయండి, ఇది కొంత ద్రవ్యం అని తెచ్చి ఇస్తున్నప్పుడు అపోస్తలులు మాట చెప్తున్నారు. చదవండి. ఈయనకి ఇంకా మారు మనసు ఎలాంటిది అంటే మార్పు లేని మనసు పొందాడు. మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించట్లేదు. అందరూ బాప్తిస్మం పొందుతున్నారు కదా, నేను కూడా పొందాలి అని చెప్పి తీసుకున్నాడు. కానీ నిజమైన మారు మనసు లేకుండా సీమోను అపోస్తలులను ఆయన వెంబడిస్తున్నట్లుగా వాక్యం చెబుతూ ఉంది. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకుందువని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును గాక. గమనించండి పిల్లల, పేతురు దగ్గరికి వచ్చి ఒక మూట తెచ్చి పెట్టాడు అనమాట. కొన్ని వెండి కాసులు తీసుకుని వచ్చాడు, కొన్ని వెండి నాణాలు తెచ్చి ఆయన దగ్గర పెట్టి ఈ ద్రవ్యం తీసుకుని, పేతురు అన్నాయ్ కొంచెం ఆ వరం ఏదో నాకు చెప్పచ్చు కదా, ఆ ట్రిక్ ఏదో నాకు చెప్పచ్చు కదా, ఆ మ్యాజిక్ ఏదో నాకు నేర్పించచ్చు కదా, నేను కూడా ప్రజలను విభ్రాంతికి గురి చేస్తాను, నేను కూడా ప్రజలను ఆశ్చర్యములో ముంచెత్తుతాను. ఇప్పటి వరకు ప్రజలు మీరు వచ్చేటువంటి ఈ రోజు వరకు కూడా నన్నే లక్ష్య పెట్టారు. ఎవరిని లక్ష్య పెట్టారు? నన్నే. వీళ్ళందరూ నా ఫ్యాన్స్. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నేను చేసే గాలిని ఏదైతే ఉందో దాన్ని చూడడానికి తండోపతండాలుగా వచ్చేవారు. కొన్ని సంవత్సరాలుగా నేను చేస్తున్న సూచక్రియలు ఏవైతే ఉన్నాయో, నేను చేసే అద్భుతాలు ఏవైనా వీటన్నిటిని వారు చూసి నన్ను అంగీకరించారు. ఇప్పుడు మీరు వచ్చి ఇవన్నీ చేశారు, అవి మాకు నేర్పించండి, నేను ఎవరి మీద చేతులు ఉంచుతాను వారు పరిశుద్ధాత్మ పొందుకోవాలని చెప్పి కొంత డబ్బు తీసుకుని వచ్చి అక్కడ పెడుతున్నాడు, కొంత ద్రవ్యాన్ని ఇస్తున్నాడు. వెంటనే పేతురు భక్తుడు అంటున్నాడు, సీమోను ఇదిగో నీ వెండి నీతో పాటు నశించును గాక. దేవుని వరాన్ని పరిశుద్ధాత్మను నీవు ద్రవ్యం పెట్టి కొనలేవు. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన కుమారులు ఉండాలనుకుంటున్నారో వారు నమ్మి బాప్తిస్మం పొంది మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించినప్పుడు వారు పరిశుద్ధాత్మ చేత నింపబడతారని చెప్పి స్ట్రాంగ్గా ఒక వార్నింగ్ ఇస్తున్నాడండి. ఆ మాట చదవండి ప్రియులారా. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఏమన్నాడండి? నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా లేదు, నీవు ఈ పరిశుద్ధాత్మను పొందుకునే అనుభవంలోనికి రాలేదు. ఈ పరిశుద్ధాత్మ పొందుకోవడానికి లేదా ఇతరుల మీద చేతులుంచి వారికి పరిశుద్ధాత్మను నీవు పరిశుద్ధాత్మ వారి మీదకి వెళ్ళడానికి ప్రార్థించడానికి కూడా నీవు పాలు పంపులు లేవు. అపోస్తలత్వంలో, శిష్యరికంలో కానీ, ఈ సంఘములో కానీ, ఈ పరిచర్యలో కానీ నీకు ఎటువంటి పాలు పంపులు లేవు. నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే మొదట దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరాలి, దేవుని అడగాలి. నీవు ఒకవేళ పశ్చాత్తాపడి దేవుని ఎదుట ప్రార్థించగలిగినట్లయితే ఒకవేళ నీ మీద కనికరించి నీ పాపాన్ని ఆయన క్షమిస్తాడేమో అని చెప్పి పేతురు భక్తుడు క్రిందన మాటలు చెప్తారండి. చదవండి. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనస్సు నుండి ప్రభుని వేడుకొనము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములను దుర్నీతి బంధకములను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. ప్రియులారా, దేవుడు ఒక్కొక్కరికి ఒక వరాన్ని ఇస్తాడు. అయితే ఈ వ్యక్తి ఏమని ఉన్నాడు? సీమోను ఇది కూడా వాళ్ళకి సొంతంగా నేర్చుకున్నారేమో, వాళ్ళకి వచ్చిందేమో, ఈ శక్తి వారి దగ్గర ఉందేమో, ఈ శక్తిని కొంత డబ్బిచ్చి కొనేద్దాం, మనం కూడా ఈ ప్రాంతంలో పెద్ద ఫేమస్ అయిపోదాం, కొన్ని డబ్బులు సంపాదించుకుందాం, కొంత వెనకేసుకుందాం అనుకున్నాడు సీమోను అనేటువంటి వ్యక్తి. ఎప్పుడైతే తన మనస్సు మారకుండా ప్రభుని పూర్తిగా అంగీకరించకుండా
పరలోక రాజ్యమునకు వచ్చినటువంటి పరిపూర్ణమైన అవగాహన లేకుండా, జ్ఞానము లేకుండా ప్రవర్తించటం వలన ప్రియులారా ఆ దినము వారి యొక్క పరిచర్యలో పాలు పంపులు లేవు. దాన్ని బట్టి పేతురు భక్తుడు అన్నాడు, ఇదిగో సీమోను, నీ హృదయ ఆలోచన చెడ్డగా ఉంది, నీ తలంపులు చెడుగా ఉన్నాయి, నీ ఆలోచనలు చెడుగా ఉన్నాయి. నీ ఆలోచన మారాలి, నీ హృదయ ఆలోచనలు మారాలి, నీ తలంపులు మారాలి. దేవుని ఎదుట నీ హృదయం బాగోలేదు, నీవు ఘోరమైన దుష్టత్వంలో ఉన్నావు, దుర్నీతి బంధకాల్లో ఉన్నట్టు నాకు కనబడుతుంది. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకో, ప్రార్థించు. ఒకవేళ దేవుడు నేను కనికరిస్తారేమో, నీవు క్షమింపబడతావేమో అని చెప్పి పేతురు భక్తుడు చెప్తా ఉన్నారు. 24 వచనం, అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదీ నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభుని వేడుకొనుడని చెప్పాను. వీడు ఎలాంటి వాడు చూడండి, ప్రార్థన చేసుకోమని ఒక అవకాశం ఇస్తున్నాడు, ప్రభుని వేడుకొనే ఒక అవకాశం ఇస్తున్నప్పటికీ ప్రార్థన చేసుకోలేనంత బద్ధకస్తుడిగా ఉండిపోయాడండి. కనీసం ప్రార్థన చేయడం కూడా చేతకాని వానిగా ఉన్నాడు ఈ గాలిడి చేసే సీమోను. ఆయన అంటున్నాడు, అయ్యా మీరు చెప్పిన అవి ఏవైతే ఉన్నాయో అవేవి నా మీదకి రాకూడదయ్యా, ఆ శాపము నా మీదకి రాకూడదు, నా కుటుంబం మీదకి, నా పిల్లల మీదకి, నా బంధువుల మీదకి, నా తరతరాల వరకు కూడా ఆ శాపము, ఆ కీడు నా మీదకి రాకుండా మీరే నా కొరకు వేడుకోండి, మీరే నా కొరకు ప్రార్థించండి అని చెప్పి ఈ గాలిడి చేసే సీమోను పేతురు భక్తుడిని అడుగుతున్నట్లుగా వాక్యం నుండి మనం చదువుతున్నాం. ఆ రీతిగా ఫిలిప్పు ప్రారంభించిన పరిచర్య, అపోస్తుల్లో నుండి ఒక వ్యక్తిగా అపోస్తుల పరిచర్యలో నుండి ఆ సమరయ ప్రాంతానికి దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న దైవజనుడు ఫిలిప్పు. ఆ ఫిలిప్పు పరిచర్యలో ఒక వ్యక్తి జాయిన్ అయ్యాడు. ఆ వ్యక్తి పేరే సీమోన్ అండి. ఆయన బహుకాలము గారడీ చేస్తున్నాడట. ఆ గారడీ చేసి అనేక మందిని విభ్రాంతిని అందించాడు, అనేక మందిని ఆశ్చర్యానికి గురి చేశాడు, అనేక మంది అతన్ని లక్ష్య పెట్టడానికి ఇష్టపడి అతను అంగీకరించి వారి దగ్గర డబ్బు ఇచ్చారు, వారి దగ్గర ధనాన్ని ఇచ్చారు, వారి దగ్గర వెండిని ఇచ్చారు, వారి దగ్గర బంగారాన్ని ఇచ్చారు, వారి దగ్గర విలువైన వస్తువులన్నీ కూడా ఆ గాలిడి చేసే సీమోనికి ఇచ్చి ఆ సీమోన్ని వారు అంగీకరించి వెంబడించినట్లుగా వాక్యం చెబుతా ఉంది. ఎట్టకేలకు దేవుని మహాద్వితీయ కృపను బట్టి ఆ యూదయ సమరయ ప్రాంతాల ప్రజలకు దేవుని స్వార్థ ప్రకటింపబడడానికి ఫిలిప్పును, అపోస్తులను, పేతురు, యోహానులను ఆ దినము దేవుడు ఆ ప్రాంతానికి పంపినప్పుడు ఆ ప్రజలందరికీ పరిశుద్ధాత్మను గూర్చిన జ్ఞానం బోధించబడింది, పరలోక రాజ్యమును గూర్చిన స్వార్థ ప్రకటించబడింది. ఇప్పుడు ఈ వ్యక్తి, ఈ గాలిడి చేసే సీమోను జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, చివరిగా వ్యక్తి తెలుసుకుంటున్నాడు, అయ్యో మనము లోకములో ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడినట్లుగా, లోక సంబంధమైన వ్యక్తులతో మాట్లాడినట్లుగా పరిశుద్ధాత్మను నేను అవహేళన చేశాను, పరిశుద్ధాత్మను నేను కొనుక్కుందాం అనుకున్నాను, పరిశుద్ధాత్మను నేను డబ్బు పెట్టి సంపాదించుకుందాం అనుకున్నాను, అయ్యో అని చెప్పి తనలో తాను చివరిలో ఈ బోధించిన ఈ బోధ అనంతరము పేతురు చెప్పినటువంటి మాటను బట్టి ఆయన హృదయంలో ఆలోచన కలుగుతూ ఉంది, మీరు చెప్పినవి ఏవి నా మీదకి రాకుండా మీరే వేడుకోండి, పేతురు గారు నా కొరకు ప్రార్థించండి, తెలుసో తెలియకో నేను ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని బట్టి మాట అనేసాను అని చెప్పి చివరిలో ఆయన ఈ మాట చెబుతూ వారిని వేడుకున్నట్లుగా వాక్యం చెబుతా ఉంది. ప్రియులారా, పరిశుద్ధాత్మని ఏ వ్యక్తి కూడా ద్రవ్యం ఇచ్చి కొనుక్కోలేడు, పరిశుద్ధాత్మను ఏ వ్యక్తి కూడా ఏదేదో చేసి సంపాదించుకోలేడు. ఏ వ్యక్తి అయితే హృదయం శుద్ధి కలిగి ఉంటుందో, ఏ వ్యక్తి హృదయం దేవునికి అంగీకార యోగ్యంగా ఉంటుందో, ఏ వ్యక్తి అయితే దేవుని అంగీకరించి బాప్తిసం పొంది ఆయన సొంత రక్షకుని అంగీకరిస్తాడో, క్రీస్తు శిలువ రక్తము చేత కడగబడిన వ్యక్తి మాత్రమే పరిశుద్ధాత్మను వారి జీవితాల్లో పొందుకుంటారు. దానినే అపోస్తలులు కూడా బోధించారు, తెలియజేశారు. ఆ దినము సీమోను యొక్క జీవితము అక్కడున్న ప్రజలందరికీ ఒక గుణపాఠంగా ఉందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గాలిడి చేసేవాడు మాత్రమే, అద్భుతాలు చేసేవాడు కేవలం దేవుడు ఒక్కడే. దేవుని మహాశక్తి అనబడిన వ్యక్తి ఈయనే అనుకున్న ప్రజలు అనుకున్నారు. ఇప్పుడు వీడు కేవలం గాలిడివాడంతే, వీడి కనికట్టుగాడంతే, వీడి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. మనం అంగీకరించవలసింది నిజమైన దేవుణ్ణి, మనం అంగీకరించవలసింది నిజమైన దేవుణ్ణి అని చెప్పి నిజమైన దేవుని వైపు ఆనాడు ప్రజలందరూ తిరిగి ఆయననే సేవిస్తూ ఉన్నారు. ఈరోజు అద్భుతాలు గాలిడీలు చేసేవారు చాలామంది సేవకుల్లో కూడా
ఇవన్నీ రకరకాల ట్రిక్స్ ఉపయోగిస్తూ వారి సేవను డెవలప్ చేసుకోవడానికి, వారి పరిచయను అభివృద్ధి పొందించుకోవడానికి అనేకమైన మాయ మాటలు చెప్పి సేవా పరిచర్లు కూడా చేస్తున్న వారు లేకపోలేదండి. ఇంకో ఏవేవో అని చెప్పి కొత్తవి బైబిల్లో లేనివి, వాక్యపరమైనవి కానివి అనేకమైనటువంటి సిద్ధాంతాలను వారు ప్రతిపాదన చేసి ప్రజలను తప్పుడు మార్గంలో నడిపిస్తూ ఉన్నారు. యేసుప్రభు వారు కూడా ఎప్పుడు ఇలా చెప్పలేదండి, మీరు ఇలా చిన్నలా చేయండి అని. ఆనాడు కూడా శాస్త్రులు పరిశీలైన వారు నిజాన్ని వారు దాచిపెట్టేశారు, సత్యాన్ని వారు ఏం చేశారంటే సమాధి చేశారు. యేసుప్రభు వారు వచ్చిన తర్వాత ప్రతి విషయాన్ని ఖండితంగా ఆజ్ఞాపించాడు. అయినప్పటికీ తండ్రి చిత్తాన్ని బట్టి ఆయన సిలువకు అప్పగింపబడాల్సి వచ్చింది. మన అందరి అతిక్రమాల నిమిత్తము ఆయన సిలువ మీద బలియాగం చెందాల్సి వచ్చింది. కాబట్టి ప్రియులారా, ఆయన తండ్రి చిత్తానికి తల వంచి మనందరి కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టి మనలను పరలోక రాజ్య వారసులుగా చేశారు. ఇందుని బట్టి మనం ప్రభుని స్తుతిద్దాం. ఈ పరిశుద్ధాత్మ మన జీవితాల్లో ఉంటే మనం ఎట్లా దేవుని సన్నిధిని బట్టి ముందుకు వెళతాం, మనం ఎలాంటి శ్రమలు వచ్చినా ఎలా ఎదుర్కోగలుగుతాం అనే విషయాలను మనము మరలా వచ్చేటువంటి వారంలో నేర్చుకుందాం. ఈ కొద్ది మాటలు ప్రభు మనందరి వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.